విద్యార్థి నా స్కూల్ చదివే డేస్లో పాఠం చదివినప్పుడు ఆవిడ వెళ్తా ఉంటే ఎక్కడో దారిలో ఉన్నటువంటి యాత్రికులు వెళ్తూ వెళ్తూ భోజనం ఆకలేస్తుందంటే కంగారు పడబాకమ్మ, మన పిల్లలందరూ బాధపడబాకండి, ఇంకోసేపట్లో డొక్కా సీతమ్మ గారు వస్తారట, వాళ్ళ ఊరు వెళ్తామట, అక్కడికి వెళ్తే అర్ధరాత్రి అయినా ఆవిడ లేచి అన్నం పెడతదంట అని మాట్లాడుకుంటుంటాం విని అక్కడే కూర్చునున్న ఆవిడ గబక్కన మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు వచ్చేలోపు వంట వండింది అన్నది మనం పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం, 4th క్లాస్లోనే చదువుకున్నాం. దాన్ని ఆయన ఆ మంత్రివర్గ సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పేరు స్కూల్కి పెట్టారు కాబట్టి, మధ్యాహ్న భోజనానికి పెట్టారు కాబట్టి స్కూళ్ళల్లో పిల్లలు అది రోజు మాట్లాడుకుంటారు కాబట్టి ఇక ప్రత్యేకించి అక్కర్లేదు, విడిగా అన్న క్యాంటీన్కి అన్నగారి పేరే పెట్టండి, తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది కాబట్టి అని చెప్పారు అని ఆ రోజున ఒక తీర్మానం, అంటే దాంట్లో తీర్మానంగా చేయలేదు, ఆయన ఇలా మాట్లాడారని జనసేన రిలీజ్ చేసింది ప్రెస్ నోటు, ప్రభుత్వం తరపున సమాచార శాఖ కూడా రిలీజ్ చేసింది. అంటే ఆయన కాంప్రమైజ్ అయిపోయారు, అది వీళ్ళు కాంప్రమైజ్ అయినట్లేరు, లేదా ఇంకొక కోణం కూడా అయి ఉండాలి. మిగతా చోట్లంతా పెడతా ఒక్క పిఠాపురంలో ఉన్న దానికి మాత్రం అన్న క్యాంటీన్ అని కాకుండా డొక్కా సీతం క్యాంటీన్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉండాలి ప్రభుత్వం. అంటే గోదావరి జిల్లాల వరకు కొన్ని క్యాంటీన్లు ఎలా పెట్టడానికి కూడా అడిగారని ఫస్ట్ అడిగాడు ఆయన. అందరు మనకి ఓపెన్ గా బహిరంగ సభలోనే అడిగారు ఆయన, బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ గారు అడిగారు, అడిగితే చంద్రబాబు గారు ఆ రోజున ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఇట్లాగా మొన్న తీర్మానంతో ఆ పవన్ కళ్యాణ్ కోరిక పక్కకి వెళ్ళిపోయినట్టు